కృష్ణాష్టమి పండుగ ఏ రోజున జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి, కృష్ణాష్టమి రోజున కృష్ణునికి సమర్పించవలసిన నైవేద్యము, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి పారాయణం చేయటం వల్ల కృష్ణాష్టమి రోజున మంచి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ రోజు మన ఛానల్లో చూద్దాము. మన సబ్స్క్రైబర్ ఒకరు కృష్ణాష్టమి రోజు పూజను ఏ విధంగా ఆచరించాలో వీడియో షేర్ చేయమని అడిగారు. సహజంగా కృష్ణాష్టమి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మార్త కృష్ణాష్టమి, రెండు వైష్ణవ కృష్ణాష్టమిని మనం గోకులాష్టమి అని కూడా పిలుస్తాము. హలో వియాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారం ఎత్తుతాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కంసుని చెరసాలలో జన్మిస్తాడు. శ్రీకృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజును శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున కొద్దిసేపు రోహిణి నక్షత్రం ఉంటుంది అని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ రోజే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అష్టమి తిథి రోహిణి నక్షత్రం రెండు ఒకేసారి వస్తే అందరూ ఒకేసారి కలిసి చేసుకుంటారు కృష్ణాష్టమి పండగను. అలా కాకుండా అష్టమి రోహిణి తిథులు వేరువేరుగా వస్తే రోహిణి తిథిలో జరుపుకునేవారు రోహిణి తిథిలో జరుపుకుంటారు, అష్టమి తిథిలో జరుపుకునేవారు అష్టమిలో జరుపుకుంటారు. మనం మాత్రం అష్టమి తిథిలో మాత్రమే జరుపుకుంటాము. ఈ సంవత్సరము కృష్ణాష్టమి పండుగ రోజున స్త్రీలు తలంటు స్నానం చేసుకునేసి ఇంటి ముందు కృష్ణునికి సంబంధించిన ముగ్గులను ఇలా అందంగా అలంకరించుకోవాలి. అందంగా అలంకరించుకున్న ముగ్గులను చూసి సాక్షాత్తం కృష్ణుడే మన ఇంటికి వచ్చాడు అనుకునే విధంగా ఉండాలి. ఒక పాదాలను సిద్ధం చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకునేసి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ ను వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ గా ఉండకూడదు, అలా అని మరీ టైట్ గా ఉండకూడదు. కృష్ణుని యొక్క పాదాలు వేయటం చాలా ఈజీ. కొందరు ముగ్గు పిండితో పేపర్ ను కట్ చేసి కూడా వేసుకుంటారు, కొందరు ఇలా బియ్యం పిండితో వేసుకుంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నారనుకోండి, చంటి పిల్లలు, ఆ చంటి పిల్లల యొక్క పాదాలను బియ్యం పిండిలో అద్దేసి వాటిని కాలి ముద్రలాగా వేసుకుంటారు. మన ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, శ్రీకృష్ణుని పాదాలను ఈ విధంగా వేసుకుంటాము. కృష్ణాష్టమి అంటే పిల్లల పండగ, పిల్లలకు ఎంతో నచ్చిన పండగ. పిల్లలు స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా కలుపుకున్న పిండిని ఇలా మనము చేతిని ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి మనం నీట్గా ఇలా ముద్ర అనేది వేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు హ్యాండ్స్ మనము యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకుంటే మనకు కృష్ణుని యొక్క పాదాలు అనేది కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ బియ్యం పిండి అటు ఇటుగా కొంచెం పడకుండా ఉంటే చేతోటి కొంచెంగా దాన్ని కరెక్ట్ షేప్ వచ్చేటట్లుగా అనాలి. అలా కరెక్ట్ షేప్ వచ్చేటట్లుగా అంటే కృష్ణుని యొక్క పాదాలు అనేది మనకు మంచిగా పడతాయి. శ్రీకృష్ణుని యొక్క పాదాలు ఎందుకు వేసుకోవాలి అని మనందరికీ డౌట్ వస్తుంది. పూజా మందిరం వరకు ఈ పాదాలను మనము ఇంటిల్లిపాది వేసుకుంటూ ఉంటాము. పూజా మందిరాన్ని మనం అంతరంగంతో భావిస్తే కృష్ణుని పాదాలు మన అంతరంగానికి తెలుసుకునేలా చేసేవి అని చెప్తారు. అలాగే కృష్ణుడు కూడా మన ఇంటికి నడుచుకుంటూ వస్తాడు అని అంటారు. ఇలా కృష్ణుని పాదాలను అందంగా అలంకరించుకోవటం వల్ల కృష్ణుడు స్వయంగా మన ఇంటికి వచ్చిన ఫీలింగే అనిపిస్తుంది. పాదాలు ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ ఫింగర్ ప్రింట్స్ లాగా చిన్న చిన్నగా ఇలా బియ్యం పిండితోటి చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కుంకుమ పసుపును అనేది వేసుకోవాలి. కృష్ణుని యొక్క పాదాలను దేవతా స్వరూపంగా భావిస్తూ మనం కుంకుమ పసుపును అనేది ఆ పాదాలలో వేసుకోవాలి. ఈ బియ్యం పిండి యొక్క పాదాలు మనము ఏం చేసిన ఫ్యాన్ గాలికి కూడా ఎక్కడికి ఏమీ పోవు. ఇవి మంచిగా ఆరిపోయిన తర్వాత ఈ పాదాలు అనేది మనకు క్లీన్ అండ్ క్లియర్గా అవపడతాయి. కుంకుమ పసుపును వేసుకునేసి ఇందులోకి ఒక పుష్పాన్ని అయితే అలంకరించుకుందాము. ఇలా పుష్పాలను వేసేసి బియ్యం పిండితోటి కృష్ణుని యొక్క పాదాలు వేస్తే ఇండ్లు మొత్తం చాలా కలగా అందంగా అవపడుతుంది. మాకు ఉండే ఇండ్లు మొత్తం వచ్చేసి మొత్తం వైట్ కలర్. మీకు క్లీన్ అండ్ క్లియర్గా అవపడాలని ఇలా బ్లాక్ కలర్ ఉండే బండల మీద అయితే వేసి చూపిస్తున్నాను. నేను ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పాదాలను వేసుకున్నాను. ఇవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చాలా అందంగా కనపడ్డాయి. స్వయంగా కృష్ణుడే ఇంటికి నడిచి వచ్చాడు అని ఆనందంగా అనిపించింది. ఇలా మనము బయట నుంచి మన ముగ్గు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడి నుంచి మన పూజా మందిరం వరకు ఈ పాదాలను అనేది వేసుకోవాలి.
ఇలా పూజా మందిరం వరకు పాదాలను వేసుకునేసి కృష్ణునికి సంబంధించిన పూజను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. కృష్ణునికి పూజను ఆచరించటం కోసం పూజ గదిలోనే ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ అనుకూలతను బట్టి పూజ గదిలో కానీ వేరే ఒక ప్లేస్లో కానీ నీటుగా శుద్ధి చేసుకునేసి అక్కడ పీఠంను ఏర్పాటు చేసుకునేసి కృష్ణుని యొక్క పూజను అనేది ఆచరించవచ్చు. పూజ గదిలో పూజను ఆచరించడం కోసం మనం శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. మన పూజ గది ఎప్పుడూ కూడా శుద్ధితోనే ఉంటుంది. నేను పూజ గది మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి కింద ఒక మంచి పట్టు వస్త్రాన్ని, ఉపయోగించని వస్త్రంనైతే నేను కింద పూజ గదిలో కింద వేసుకున్నాను. కృష్ణునికి పూజ చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్లేట్ పెట్టుకునేసి అందులో నా దగ్గర ఉన్న కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. నా విగ్రహం కొంచెం పెద్దది. మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే చిన్న విగ్రహాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లల పుట్టినరోజున ఆయిల్ పూసి ఎలా అయితే స్నానం చేపిస్తామో ఆ విధంగా కృష్ణునికి ఆయిల్ పట్టించాలి. నూనెను పట్టించి ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత కృష్ణునికి స్నానానికి సిద్ధం చేయాలి. కృష్ణుని స్నానానికి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితోటి స్నానం చేపించాలి. ఏవో నార్మల్ వాటర్ తోటి మనం స్నానం చెయ్యం కదా, అలానే కృష్ణుని కూడా మన ఇంట్లో చంటి పిల్లల్లాగా భావించి గోరువెచ్చని నీటితోటి స్నానం చేయించాలి. ఫస్ట్ నూనె మొత్తం పోయేటట్లుగా నార్మల్ వాటర్ తోటి అంటే వేడి నీళ్ళతోటి స్నానం చేయిస్తున్నాను. ఇలా స్నానం చేయించిన తర్వాత ఈ కృష్ణుని యొక్క విగ్రహాన్ని పక్కన పెట్టేసి ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ను చెట్లకు మనము వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా వాటర్ ఇచ్చుకున్న తర్వాత ఇందులోకి నేను కొన్ని సుగంధభరితమైన పుష్పాలను వేసుకునేసి కొంచెం పన్నీరు కూడా వేసుకునేసి కృష్ణునికి స్నానం చేయిస్తున్నాను. సుగంధభరితమైన నీటితోటి కృష్ణునికి స్నానం చేపిస్తూ ఉంటే ఇంట్లో నా చంటి పిల్లలకు స్నానం చేపిస్తుంటే ఏ విధమైన ఫీలింగ్ అనిపించిందో అలాంటి ఫీలింగ్ అనిపించింది. ఇక స్నానం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వాటర్ను మొక్కలకైతే పోసేసి వస్తాను. స్నానం పూర్తయిపోయిన తర్వాత కృష్ణునికి ఒక మంచి క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్ తోటి నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ తడి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కృష్ణునికి అభిషేకం కోసం సిద్ధం చేసుకున్నాను. అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, జలము, పంచదార వీటన్నిటిని అభిషేకం కోసం ఉపయోగిస్తున్నాను. ముందుగా పాలతోటి అభిషేకం చేసుకోవాలి. పాలతో అభిషేకం పూర్తయిపోయిన తర్వాత పెరుగుతోటి అభిషేకం చేసుకోవాలి. తరువాత నెయ్యితో అభిషేకం చేసుకోవాలి. తేనెతో అభిషేకము, పంచామృతాలో ఒకటి అయిన పంచదారతో అభిషేకించుకోవాలి. నేను తీసుకున్న విగ్రహం కొంచెం పెద్దది. మీరు కావాలి అంటే చిన్న విగ్రహాన్ని కూడా తీసుకోవచ్చు. మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు, బొటనవేలిమైన విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం తీసుకోవచ్చు. పంచామృతాలతోటి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత జలంతోటి శుద్ధి చేసుకోవాలి. ఇలా శుద్ధి చేసుకోవటం వల్ల విగ్రహాలు నీట్గా ఉంటాయి. మనము విగ్రహాలకు ఎప్పుడైనా కానీ పాలు పోసిన, పెరుగుతోటి అభిషేకం చేసిన, నెయ్యితోటి అభిషేకం చేసిన చివర్లో మనము ఒకసారి మంచినీటితోటి అభిషేకం చేస్తే అక్కడ నీట్ అయిపోతుంది. అంతేకాకుండా జలం కూడా అభిషేకించినట్లుగా అవుతుంది. సో ఈ విధంగా అభిషేకించుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఇంకా పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటితోటి మనం పంచామృతాన్ని తయారు చేసుకునేసి ఇంటిల్లిపాదికి ప్రసాదంగా ఇవ్వచ్చు. అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ప్రసాదంగా ఇవ్వచ్చు. ఒకవేళ వీటిని మనం యూజ్ చేయలేము అని మీకు అనిపించినప్పుడు చెట్ల యొక్క మొదట్లో కూడా వీటిని వేయవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కృష్ణునికి ఇంకోసారి జలంతోటి అభిషేకించుకునేసి ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి క్లాత్ తీసుకునేసి కృష్ణునికి మొత్తాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న తర్వాత గంధం, కుంకుమతోటి కృష్ణునికి బొట్లను అనేది సమర్పించుకోవాలి. మీకందరికీ ఒక డౌట్ రావచ్చు, అక్క మా ఇంట్లో విగ్రహాలు ఏమీ లేవు, మేము చిత్రపటానికి పూజ చేసుకోవాలనుకుంటున్నాము ఎలా అని. చిత్రపటానికి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిత్రపటాన్ని శుభ్రంగా వాష్ చేసుకునేసి ఆ తర్వాత పూజ మందిరంలో చిత్రపటాన్ని ఉంచి ఆ తర్వాత మీరు
దేవునికి మనము ఏ విధంగా అయితే గంధము కుంకుమ బొట్లను అలంకరించుకుంటామో ఆ విధంగా అందంగా దేవుని చిత్రపటాన్ని అలంకరించుకోండి. చిత్రపటాన్ని తీసుకునేటప్పుడు రాధాకృష్ణుడు ఇద్దరు ఉండేటట్లుగా చిత్రపటాన్ని తీసుకోండి. నా దగ్గర విగ్రహం కాబట్టి రాధాకృష్ణుడు ఇద్దరు ఉన్నది లేదు, సింగిల్ గా ఉన్నది ఉంది, అందుకే దీన్నే నేను పూజించుకుంటున్నాను. కృష్ణునికి అభిషేకం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కుంకుమ గంధం బొట్లను పెట్టుకునేసి ఆ తర్వాత కృష్ణునికి సంబంధించిన బట్టలను కూడా మనం అందంగా అలంకరించుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉండే కృష్ణుని బొమ్మకు సరిపడా బట్టలు అయితే దొరకలేదు, అందుబాటులో ఆ టయానికి లేవు, కుట్టడానికి కూడా టైం లేదని నేను అందుబాటులో ఉండే తులసి దళంతోటి ఈరోజు కృష్ణుని పూజించుకుంటున్నాను. మీకు కనుక నీలిరంగు పుష్పాలు అందుబాటులో ఉంటే కృష్ణాష్టమి రోజున నీలిరంగు పుష్పాలతోటి తులసి దళంతోటి కృష్ణుని అందంగా అలంకరించుకొనేసి పూజించుకోండి. కృష్ణునికి తులసి దళం అంటే చాలా ఇష్టము. కృష్ణునికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనేది అందరికీ సందేహంగా ఉంటుంది. అటువంటి సందేహం ఏమీ లేకుండా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో 7 రోజులు ఎత్తి ప్రజలందరినీ కాపాడుతాడు. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన తర్వాత 8వ రోజుకి వర్షం ఆగిపోతుంది. ఆ 7 రోజులు కృష్ణుడు ఏమీ తినలేదు, అందుకని కృష్ణుడికి 56 రకాల వంటకాలను సిద్ధం చేస్తారంట. అప్పుడు రోజుకు 8 సార్లు చెప్పున 7 రోజులు ఈ 56 వంటకాలను కన్నయ్యకు నివేదించేవారంట. కృష్ణుడు వంటలన్నిటినీ చాలా ఇష్టంతో తినేవాడంట. శ్రీకృష్ణుడు 20 రకాల తీపి పదార్థాలను, 16 రకాల కూరగాయలను, 16 రకాల డ్రై ఫ్రూట్స్ను నివేదించేవారంట. ఇలాగా కృష్ణునికి నివేదించటానికి చాలా పదార్థాలు ఉన్నాయి. మీకు కావాలి అంటే మీరు కృష్ణునికి కూరగాయలు, పండ్లు వీటన్నిటిని సమర్పించవచ్చు. కానీ కన్నయ్యకు ఇష్టమైన పదార్థాలలో పాలు, పెరుగు, వెన్నె, అటుకులు వీటన్నిటినీ మీరు కృష్ణునికి నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు నైవేద్యం కింద నేను అటుకులను పెట్టడం మర్చిపోయాను, అందుకే అటుకుల క్లిప్పింగ్ ఒక్కటి మీకు యాడ్ చేసి కృష్ణునికి నైవేద్యంగా పెట్టవలసిన వాటిల్లో అటుకులు, బెల్లంను కూడా చేర్చి కృష్ణునికి నైవేద్యాన్ని పెట్టండి. ఇలా కృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించి కృష్ణుని యొక్క అనుగ్రహం పొందండి. కృష్ణునికి నైవేద్యం పెట్టడం ఇదంతా పూర్తయిపోయింది కదా. ఇక పూజను స్టార్ట్ చేసే ముందు ఒక తమలపాకులో ఆకు ఒక్క పెట్టేసుకొనేసి అందులో ముందుగా గణపతిని ఆరాధించుకోవటం కోసం గణపతి విగ్రహాన్ని పెట్టేసుకునేసి గణపతిని కుంకుమ, పసుపు, అక్షంతలతోటి, పువ్వులతోటి పూజించుకొని దేవుని దగ్గర దీపం వెలిగించుకోవాలి. దేవుని దగ్గర దీపం వెలిగించుకొనేసి ధూపం, దీపం, నైవేద్యం సమర్పయామి అని కృష్ణునికి ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా కృష్ణునికి పూజ అనేది పూర్తి చేసుకోవాలి. కృష్ణునికి నైవేద్యాలు ఎలా పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి, కృష్ణుని యొక్క పాదాలు ఎలా వేసుకోవాలి అనేది మీ అందరితోటి షేర్ చేశాను కదా. కృష్ణాష్టమి రోజున ఎటువంటి ఆరాధన చేస్తే కృష్ణాష్టమి యొక్క ఫలితం మనకు కలుగుతుంది అనేది చూద్దాము. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి అని మనకు పుస్తకాలు అనేది బయట పూజా స్టోర్స్లలో అవైలబుల్గా ఉంటాయి. ఆ పుస్తకాలను తీసుకొనేసి కృష్ణాష్టమి రోజున కృష్ణుని యొక్క అష్టోత్తరాలను చదువుకోవాలి. ఇవి మనకు ఎక్కువ అష్టోత్తరాలు కూడా ఉండవు. అష్ట అంటే 8 అష్టోత్తరాలను ఫస్ట్ అష్టోత్తరం ఒకసారి, సెకండ్ అష్టోత్తరం 2 సార్లు, 3వ అష్టోత్తరాన్ని 3 సార్లు, 4వ అష్టోత్తరాన్ని 4 సార్లు, 5వ అష్టోత్తరాన్ని 5 సార్లు, 6వ అష్టోత్తరాన్ని 6 సార్లు, 7వ అష్టోత్తరాన్ని 7 సార్లు, 8వ అష్టోత్తరాన్ని 8 సార్లు ఇలా అష్టోత్తరం మొత్తాన్ని చదువుకోవాలి. పూజ వివరాలన్నీ తెలుసుకున్నారు కదా. పూజ ఎప్పుడు చేసుకోవాలి అని సందేహం ఉండవచ్చు. సహజంగా అన్ని పండుగలను ఉదయాన్నే చేసుకుంటాము, కానీ కృష్ణాష్టమి పండుగ వచ్చేసి మనకు అర్ధరాత్రి వస్తుంది. కృష్ణుడు పుట్టిన సమయం వచ్చేసి అర్ధరాత్రి అంటే 11:54 నుండి 12:40 మధ్యలో మనం కృష్ణాష్టమి వేడుకలను అనేది జరుపుకుంటాము. సహజంగా మేము ఆర్మీలో ఉన్నప్పుడు మాకు మిడ్ నైట్ అనేది ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేది జరుపుతారు. ఆ సమయంలో సరిగ్గా 9:30-10 గంటలకైతే దేవాలయానికి వెళ్తాము. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణుని యొక్క అర్చనలు, కృష్ణుని యొక్క పాటలతోటి కృష్ణుని ఆరాధించేసి సరిగ్గా 12కు 5 నిమిషాలు ఉంది అనగా లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసేస్తారు. అలా లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసేసి కృష్ణుని ఉయ్యాల ఒకటి పెట్టేసి అందులోంచి కృష్ణుని యొక్క అరుపులు వినపడుతున్నట్లుగా ఒక చిన్న మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. చూడటానికి, వినడానికి చాలా కొత్తగా, చాలా అందంగా అనిపిస్తుంది.
ఆ విధంగా కృష్ణాష్టమి పూజ అనేది యూనిట్ లో జరిపే వాళ్ళు. పూజ అనంతరం కృష్ణుణ్ణి జోలపాటలతోటి కృష్ణునికి ఒక ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో పెట్టి కృష్ణుణ్ణి మనము నిద్రపుచ్చవచ్చు. కృష్ణాష్టమి వేడుకలను మనకంటే నార్థన్ సైడ్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేషన్స్ అనేది చేస్తారు. కృష్ణాష్టమి పండుగ రోజున అబ్బాయిలను కృష్ణుని వేషంలోను, అమ్మాయిలను గోపిక వేషంగా అందంగా తయారు చేసేసి మనం చేసే పూజలో కూర్చోబెట్టి కృష్ణుని యొక్క పారాయణాన్ని పిల్లలకు వినిపించాలి. కృష్ణాష్టమి అష్టోత్తరంతో పాటు భగవద్గీతను చదివిన మంచి ఫలితాలు అనేది కలుగుతాయి. కృష్ణాష్టమి పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది ఎటువంటి సందేహం లేకుండా తెలిపాను అనుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.